మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మనం అంతకుముందు నేను ప్రముఖ కార్డియాలజిస్ట్తో మాట్లాడినప్పుడు 10 years మీకు షుగర్ ఉందంటే మీకు ఏదో రకమైన గుండె సమస్య ఉన్నట్టే, అన్లిస్ అంటే నేను చెప్పకపోతే అంటే అన్నట్టు ఆయన ఓవరాల్గా జనరలైజ్ చేసినారు, అందరికి ఉంటుందని కాదు. కానీ సో ఇప్పుడు సాధారణంగా ఈ షుగర్ వచ్చిన వాళ్ళు డయాలసిస్ దాకా వెళ్ళొద్దంటే షుగర్ ఉన్న వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? దీని ద్వారా ఇవి పాటిస్తే మీరు 100కి 99%, 1% మనం చెప్పలేం కానీ 99% మీరు డయాలసిస్ దాకా జీవితాంతం వెళ్ళరు అని ఖచ్చితంగా చెప్పే సూచన. ఇందులోని ఇందాకలా మీరు ప్రశ్న అడుగుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు, అంటే ఖచ్చితంగా చెప్పగలను అని. ఇలా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు కానీ బట్ మనం చాలాసేపటి బట్టి మాట్లాడుకుంటున్నట్టుగా ఒకటి గ్లైసిమిక్ కంట్రోల్ 66.5 HbA1c, అది క్రూషియల్, అది వెరీ వెరీ క్రూషియల్. ఈ గ్లైసిమిక్ కంట్రోల్ మీరు చేసుకోగలిగితే స్టేజ్ మారే అవకాశం లేదు. డయాబెటీస్, నెఫ్రోపతి, ఇప్పుడు ఇందాక 1, 2, 3, 4, 5 అనుకున్నాం కదా, ఇందులో స్టేజ్ మారే అవకాశం లేదు. మీరు 2లో ఉంటే 2లో ఉంటారు, 3లో ఉంటే 3లో ఉంటారు, ఈ గ్లైసిమిక్ కంట్రోల్లో ఉంటే. ఈ గ్లైసిమిక్ కంట్రోల్ తప్పారు అనుకోండి, 3 నుంచి 4కి, 4 నుంచి 5కి జంప్ అవుతారు. 5 అంటే డయాలసిస్ స్టేజ్. ఈ ప్రీ డయాలసిస్ స్టేజ్లో గ్లైసిమిక్ కంట్రోల్ బాగా ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి మందులు వాడిన వాళ్ళకి, ఇప్పుడు మంచి వచ్చాయి మందులు, రకరకాల మందులు వచ్చాయి ఈ ప్రోటీన్ని కంట్రోల్ చేయడానికి. ఇలా ప్రోటీన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళకి, ఈ డయాబెటిక్స్ అందరికీ బ్రదర్ పక్కనే ఉన్నాడు కదా బ్లడ్ ప్రెషర్, ఆ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకున్నారు. ఈ 3 మేజర్ పిల్లర్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, గ్లైసిమిక్ కంట్రోల్, ప్రోటీన్ లీక్ని అరికట్టుకోవడం విత్ మెడిసిన్స్, ఈ 3 చేసుకోగలిగితే మీ స్టేజ్ మారే అవకాశం లేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేస్తే పాయింట్, స్టేజ్ మారే అని చెప్తున్నాను, స్టేజ్ తగ్గే అవకాశం ఉందని అనట్లేదు నేను. స్టేటస్ కో మెయింటైన్ చేయొచ్చు. అది ఇప్పుడు 3లోనో 4లోనో ఉన్నవాళ్ళు 2లోకి 1లోకి వస్తారు అనట్లేదు, బట్ 2లో ఉండే అవకాశం ఉంది, 3లో ఉండే అవకాశం ఉంది, 4లో ఉండే అవకాశం ఉంది. సో కిడ్నీలో నో రివర్స్ గేర్, అది ఒక పెద్ద ప్రాబ్లం, సమస్య. నో రివర్స్ గేర్. 20 ఏళ్ల క్రితం రివర్స్ గేర్ ఉండే కిడ్నీ సమస్యలు వచ్చేవి, ఇప్పుడు రివర్స్ గేర్ లేని కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. అంచేత ఇందులో స్టేటస్ కో మెయింటైన్ చేస్తే మనం సక్సెస్ఫుల్ అయినట్టే. ఇప్పుడున్న అత్యుత్తమ అందుబాటులో ఉన్న అవకాశం అదొకటే అవకాశం. డయాలసిస్ స్టేజ్ రాకుండా ఉండాలంటే ఈ 3 పాయింట్లు. 4ది చాలామంది అడిగేది నన్ను, డైట్. ఈ డైట్ తింటే నేను మరి మీ దగ్గర మళ్ళీ రాకుండా ఉంటానా? మిమ్మల్ని జీవితంలో చూడాలనుకోవట్లేదు, ఇదే అడుగుతాను అందరూ. నేను కూడా చూడాలని అనుకోవట్లేదండి. బట్ ఈ డైట్ అనేది ఇండివిజువలైజ్డ్ అండి. చాలా వరకు మనకి ఛానల్స్లో అట్లా జనరలైజ్ చేసి చెప్తున్నా, నేను వింటున్నాను, అందరూ వింటున్నట్టు నేను వింటున్నాను. ఏదో కాకరకాయ జ్యూస్ తాగితే బాగుంటామని, లేకపోతే ఆనపకాయ జ్యూస్ తాగితే ఫిల్టరింగ్ బాగుంటుందని. కొన్నాళ్ళు అదేంటి ఆయిల్ పుల్లింగ్ అని వచ్చిందండి, మీరు కూడా విని ఉంటారు. ఈ ఉదయాన్నే లేవగానే ఆయిల్ నోట్లో వేసుకొని ఇలా 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 చేస్తే, అదంతా చేస్తే అది కిడ్నీలాగా పనిచేసి ఫిల్టర్ చేసి మొత్తం ఇంప్యూరిటీస్ అన్ని బయటపడేస్తుందని రకరకాల వెర్షన్స్. ఇవన్నీ అంటే ఇవన్నీ ట్రై చేయడంలో తప్పు అయితే లేదండి, ఏది తప్పు కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే వైద్య విధానంలో 100% ష్యూర్గా పలానా మందు వేసుకుంటే జబ్బు తగ్గిపోతుందని చెప్పగలుగుతున్నావా? చెప్పలేకపోతున్నా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ట్రై చేయడంలో నాకైతే తప్పు కనపడటం లేదు. ఎవరికైనా సమస్య వచ్చినట్టు తెలుస్తుందండి. ఏదైనా ఇది మనకు వర్కౌట్ అవ్వదు అని తెలిసినా కూడా ఇంకేం ఆప్షన్ లేనప్పుడు మనం ట్రై చేస్తాం దాన్ని. హామ్ లేనప్పుడు, హామ్ ఉండకూడదు. అంటే హోమ్ రెమెడీస్, నాటు మందులు, ఇవన్నీ వీటిల్లోని కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. హామ్ లేనంతసేపు మీరు ఏది ట్రై చేయడంలో పెద్దగా తప్పులేదు. మన పేరెంట్స్ కూడా అదే చెప్పారు మనకి, ఏంటంటే ప్రమాదమైన వాటి జోలికి వెళ్ళకు. సో ఇది ఇండివిజువల్ డిస్క్రిప్షన్. ఇందులో కొన్ని హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వాడతారు, కొన్ని చోట్ల హెవీ మెటల్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్, హెవీ మెటల్స్ వల్ల ఏమవుతుందంటే టెంపరీ రిలీఫ్ వస్తుందండి. టెంపరీగా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది.
ఇప్పుడు ఈ హెవీ మెటల్స్ అనేవి ఆర్థరైటిస్లకి, రొమటైడ్ ఆర్థరైటిస్లకి ఇవి మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. హెవీ మెటల్ వాడితే రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతాయని. సో అంచేత అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఎక్కడైతే వాపు ఉంటుందో అది తగ్గించే గుణం ఉంది వాటికి. అది చాలా మెడిసిన్స్లో పెట్టి అది ఇస్తే టెంపరీగా రిలీఫ్ వస్తుంది, మీకు చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో ఇవి నెమ్మదిగా లోపల నుంచి అవయవాలను పాడు చేసేస్తుంటాయి. సో ఈ సమస్య మనం డిటెక్ట్ చేసే టైంకి మనం రివర్సిబుల్ స్టేజ్ దాటిపోతామేమో అని నా భయం. వాడడంలో తప్పు కాదు, తప్పు అని నేను అనట్లేదు, బట్ రివర్సిబుల్ స్టేజ్ దాటిపోకూడదు కదా, అది నా ఉద్దేశం. సో డైట్లోని ఇండివిజువలైజ్డ్ అని చెప్పాను, బట్ మన మామూలుగా మన టెక్స్ట్ బుక్స్లోని మన ఎవిడెన్స్ బేస్డ్లో అట్లా ఏం చెప్తారంటే ప్రోటీన్ని పరిమితంగా, కార్బోహైడ్రేట్ని పరిమితంగా తీసుకున్న వాళ్ళకి కిడ్నీ సమస్యలు అంత తొందరగా వచ్చే అవకాశం తక్కువ. ఒకసారి కిడ్నీ సమస్య స్టార్ట్ అయినాక ప్రోటీన్ని బాగా తగ్గించుకుంటే ఈ ఫిల్టరింగ్ అంటే దాన్ని ప్రెషర్లో పెట్టం, కిడ్నీని ప్రెషర్లో పెట్టం. ప్రోటీన్ మీరు ఎంత తీసుకుంటే కిడ్నీ ప్రెషర్లోకి వెళ్తుంటుంది. ఆ డ్యామేజ్ ఒకసారి స్టార్ట్ అయ్యాక తొందరగా డ్యామేజ్ ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని ఒకసారి కిడ్నీ డిసీజ్ మొదలయ్యాక సమస్య ప్రోటీన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకొని చెప్తాం, ఫ్యాట్ని రెస్ట్రిక్ట్, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాను కదా. ఇప్పుడు అన్ని చోట్ల ఒబెసిటీ అంతా కార్బోహైడ్రేట్ వల్లే. ఇంతకుముందు అంతా ఏదో ఏదో నూనె బాగా వేసుకుంటే లావు అయిపోయి, ఇప్పుడు అది కాదు అన్నం మానేయండి అంటున్నారు.